కొత్త సంవత్సర రెజల్యూషన్ అంతా కూడా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనేదే మా రెజల్యూషన్ సార్. సంతోషం ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకి సమృద్ధిగా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కానీ అభివృద్ధి కానీ ఉండాలి. అలాగే పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఇదే అటువైపు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గపు పాలనలో ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఆ పాలన నుంచి విముక్తి కలిగింది. సో ప్రజలందరూ కూడా ప్రశాంతత కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు, నిజమైనటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు. అటువైపే మా నాయకత్వం అంతా కూడా, ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే కేంద్ర సహకారం కావచ్చు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు వెళ్తున్నాం, అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్నాం. అమరావతి అనేది ఇప్పుడు కాదండి, 2015-16లో తీసుకున్నటువంటి రెజల్యూషన్. ఆ రోజు ఆ ప్రతిపక్ష నేతగా కూడా వీళ్ళే ఉన్నారు. వారు ఉండి అందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి తర్వాత మళ్ళీ కాదు మరి 3 రాజధానులు 30 రాజధానులు అని చెప్పి తిరిగి చేశారు. సో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, రాజధాని ఉండాలి. గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది. మనం ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి కావాలని ప్రజల ఆకాంక్ష. దానికి నిదర్శనం కూడా విశాఖపట్నం క్యాపిటల్ చేస్తారని సరే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వస్తే ఇక్కడ దౌర్జన్యాలు చేస్తారు, దోపిడీ చేస్తారని. సో ఈరోజు అక్కడ అందరూ కూడా గతంలో మనం తీర్మానం చేసుకున్నాం కనుక అమరావతిని అభివృద్ధి చేసి అలాగే 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేది ఒకటి ముందుకు వెళ్ళాలండి జయంగా. అదేవిధంగా ఇప్పుడు పాలన కూడా సాగుతుంది తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా అంత వ్యతిరేకంగా కనిపించలేదండి నాకు. ఎందుకంటే అది విన్ విన్ సిచ్యువేషనే. కొంతమంది ఏదో చెప్తున్నారు అలా వ్యతిరేకిస్తున్నారు అదని, బట్ అది విన్ విన్ సిచ్యువేషనే. ఎందుకంటే అవుట్ రేట్ తీసుకోవడం లేదు అందులో. ఎవరికైనా 1 ఎకరా ఉందంటే 1400 గజాలు జరాయితీ ల్యాండ్ ఓనర్కి ఇస్తున్నారు. అలాగే ఆక్యుపేషన్లో ఉంటే 500 గజాలు ఇస్తున్నారు. డీఫామ్ ల్యాండ్ అంటే 900 గజాలు ఇస్తున్నారు. సో బై అండ్ లార్జ్ పబ్లిక్ రైతులందరూ కూడా ముందుకే వస్తున్నారని మేము వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడ వ్యతిరేకత అంతగా కనిపించలేదు. ఒకవేళ వ్యతిరేకత ఏమున్నా సరే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఇదే బెస్ట్ మోడల్ అని కూడా గతంలో అందరూ తెలియజేసిందే. ఆ విధంగా రైతులందరూ ఇచ్చారు కనుక వాళ్ళందరినీ కన్విన్స్ చేసి తీసుకెళ్తారు.